రాజమహేంద్రవరం నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలం మార్పు వ్యవహారం శాంతియుతంగా పూర్తి కావడం పట్ల స్థానిక నాయకులు అధికారులను అభినందించారు. ఏప్రిల్ 21లో చోటు చేసుకున్న ఈ ఘటనలో సువేశేషపురం ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం అక్కడి ఇంటి యజమానికి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు వారి వాదనకు అనుగుణంగా తీర్పిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తగిన స్థలానికి మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు మరియు పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో సువిశేషపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవప్రదంగా తొలగించి మల్లికార్జుననగర్లో మున్సిపల్ వాటర్ ట్యాంక్ సమీపంలో జడ్జి బంగ్లా ఎదుట కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు ఆర్ఏ రాము మరియు కోరుకొండ చిరంజీవి, ఆర్ఏ చిన్ని, గారె త్రినాథ్, ఉల్లం రవి, సుందర్ సింగ్, వాసారోషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఉదయం రాజమండ్రి మల్లికార్జున నగర్ పక్కన సువిశేషపురంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి అక్కడి నుంచి తొలగించి ఇక్కడ జడ్జి బంగ్లా దగ్గర వాటర్ ట్యాంకుల దగ్గర పెట్టడం జరిగింది. ఈ వాటర్ ట్యాంకుల దగ్గర పెట్టే దగ్గర మరి కోర్టు ఆదేశాల మేరకు వారు అక్కడి నుంచి తొలగించి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఏదైతే విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఇక్కడ పెట్టారో ప్లేస్ కూడా చాలా మంచి ప్లేస్లోనే పెట్టారు. అఫీషియల్స్ ఉన్న ప్లేస్లోనే పెట్టారు. ఆల్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఇక్కడ మరి వాళ్ళు కూడి పెట్టారు. ఈ విగ్రహం మరి ఇక్కడ పెట్టడాన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరం దళిత నాయకులందరం కూడా మేము కోర్టుని అభినందిస్తున్నాం. ఎందుకంటే కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలు మేము శిరసా వహిస్తాం. అదేవిధంగా ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పడం కూడా కోర్టు మంచి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, అందరూ కూడా చాలా హుందాతనంగా గౌరవప్రదంగా విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం అనేటటువంటిది మేము హర్షించదగ్గ విషయం. కోర్టుని పూర్తి స్థాయిలో మరి కోర్టు ఆదేశాలను మేము శిరసా వహిస్తూ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఏదైతే ఈ విగ్రహాన్ని తొలగిస్తున్నారో తొలగించేటప్పుడు అధికార యంత్రాంగం అక్కడ విగ్రహాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి తెలియపరచినందువల్ల వాళ్ళు ఏం చేశారంటే మరి ఈ విగ్రహాన్ని తీసి మరి ఎక్కడ పట్టుకెళ్తారో ఏం చేస్తారనేది తెలియక వాళ్ళు చాలా ఆందోళన చెంది మరి వాళ్ళు విగ్రహం దగ్గర కూర్చొని మాకు ఆల్టర్నేటివ్ ఏంటి చూపించండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే దాన్ని మరి పోలీసు వారు కూడా పరిగణనలో తీసుకొని చేయాలి. కానీ అక్కడ డస్ట్బిన్ జరగకూడదు. మరి విగ్రహాన్ని తొలగించి కోర్టు ఆదేశాలను అనుసరించి విగ్రహాన్ని తొలగించారా వాళ్ళు అడ్డుగా ఉన్నారు కాబట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మా వాళ్ళు కొంతమందిని. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ అది ఏ విధమైనటువంటి తప్పిదాలు వాళ్ళు చేసింది కాదు. కారణం ఏంటంటే వాళ్ళ సొంతానికి మాట్లాడేది కూడా కాదు. వాళ్ళు చేసిందల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అనేటటువంటిది మరి ఇబ్బందికరం కాబట్టి వాళ్ళు కూర్చున్నారే తప్ప వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత ప్రయోజనాలకు కానీ సొంత ఆలోచన విధానానికి కానీ కాదు. కాబట్టి పోలీసు వారు వెంటనే వాళ్ళని రిలీజ్ చేయాలి. వాళ్ళని బేషరతుగా రిలీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏ రకమైనటువంటి ఆందోళన చేయలేదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు. కాకపోతే ఏంటంటే కోర్టు ఆదేశాలను వాళ్ళకు కూడా తెలియపరిచి వాళ్ళని కూడా కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నాయి బాబు మేము ఇక్కడ తొలగిస్తున్నామని చెప్పేసి చెప్పవలసినటువంటి అవసరం ఆ బాధ్యత కూడా అధికార యంత్రాంగానికి ఉంది. మరి మున్సిపల్ అధికారులు కూడా తెలియపరుచుంటే బాగుండేది. కాబట్టి వాళ్ళని బేషరతుగా ఇడిపించాలి. మేము ఇప్పుడు అక్కడికి స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. మేము విగ్రహాన్ని అక్కడ తొలగించడానికి కోర్టు ఆదేశాలు ఇచ్చిన దానికి వ్యతిరేకమేం కాదు. కారణం ఏంటంటే మాకు అంతకంటే మంచి ప్లేసు ఇక్కడ ఓ పక్కన జడ్జి బంగ్లా, ఓ పక్కన వాటర్ ట్యాంకులు, ఓ పక్కన సెంట్రల్ జైలు నుంచి వచ్చేటటువంటి రద్దీ, ఓ పక్కన ఎదుర పార్కు, మున్సిపల్ కార్పొరేషన్ పార్కు తీయడానికి ప్లేస్ ఉంది. మరి ఇది ఆఫీసర్ ఏరియా. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేవలం మా దళితపేటలో పెట్టడమే కాదు, ఆఫీసర్ ఏరియాలో కూడా ఇంత చక్కని ప్లేస్ ఇవ్వడం మేము అడిగితే ఇచ్చేది కాదు. కోర్టు ఆదేశాలు కాబట్టి కోర్టుని మేము చాలా అభినందిస్తున్నాం. కోర్టు ఆదేశాలను మేము గౌరవిస్తున్నాం, శిరసా వహిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మా కుర్రలను ఎవరైతే
తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్ని మాత్రం బేసరతిగా వెంటనే విడుదల చేయాలనేటటువంటిది మాత్రం మేము కోరుతున్నాం. అధికారులు కూడా ఎమ్మటే స్పందించాలని చెప్పేసి తెలియజేస్తాం. లేదంటే వాళ్ళ కోసం మేము ఆందోళన చేయాలి తప్ప మరొకటి ఏం కాదు. మా కుర్రాళ్ళు మాత్రం నడిపించి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము స్టేషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని బేసరతుగానే విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరో ప్రైవేట్ వ్యక్తి, ఈ గేట్ ఉన్నటువంటి వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి, ఈ స్థలం ప్రైవేట్ వాళ్ళది. ఆయన హైకోర్టు కేసుకోవడం, హైకోర్టు ఆదేశం ఇచ్చింది ఈ గేట్ ఎదురుగుండగా రాకపోకలకు అంతరాయం ఉంది కనుక ఈ గేట్ ఎదురుగుండగా తీసేసి వాళ్ళకి నచ్చినటువంటి ప్లేసు మంచి ప్లేస్ ఇమ్మని చెప్పేసి కోర్టే ఆదేశించిందండి. కోర్టు ఆదేశించడంతో అక్కడ జడ్జి బంగ్లాకి, అటు వాటర్ ట్యాంకులకి, ఆ ఎదర పార్కు ఉన్నదానికి అన్నిటికీ అనుకూలంగా మంచి ప్లేసు అధికార యంత్రాంగం, అది పోలీసు వారు ఏమన్నామండి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమన్నామండి, అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి కోర్టులో వేసుకున్నాడో అతని ఇష్యూ కూడా తొలగించారు. కానీ మాకు మేంగా అడిగితే ఏ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు మంచి ప్లేస్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ జరిగే దాంట్లో ఏంటంటే ఎదర ప్రహారీ గోడ తీయాలా, దానికి చెట్లు ఉన్నాయి కనుక ఆ పైన ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా స్లాబ్లకు కానీ మరొకటి కానీ ఆ విగ్రహానికి రక్షణ కల్పించేటట్టు ఉండాలా. ఆ ప్లేస్లో ఇంకా చాలా వరకు మంచిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. మేము అనుకోవడం ఏంటంటే ఇక్కడికంటే కూడా ఆ ప్లేసు ఇది మారుమూలగా ఉంది, కానీ ఆ ప్లేసు పబ్లిక్లోకి వచ్చింది. ఆ ప్లేస్లో విగ్రహం పెట్టడం అనేది మేము హర్షిస్తున్నాం. కోర్టు ఆదేశాలను శిరసావహిస్తామని ఇందాక చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కోర్టు ఆదేశాలు ఖచ్చితంగా మేము ఇది చేస్తాం. కానీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే మా కుర్రాళ్ళు మాత్రం తక్షణం విడిచిపెట్టాలి, బేషరతుగా విడిచిపెట్టాలి, ఏ రకమైన ఆంక్షలు లేకుండా విడిచిపెట్టాలన్నది మా డిమాండ్. ఓకే.